వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ సృష్టి ఏవ నాస్తి అన్నారు కవి. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జీవం లేదు, స్త్రీ లేనిదే ఈ సృష్టియే లేదు అని దాని అర్థం. నిజమే, స్త్రీ పుట్టినప్పటి నుండి ఒక కూతురిగా, సోదరిగా, స్నేహితురాలుగా, ఆపై భార్యగా, తల్లిగా, పిన్ని, పెద్దమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ, ఇలా ప్రతి దశలోనూ ఎదుటివారి జీవితంలో తనదైన ప్రత్యేకమైన ముద్ర వేస్తోంది స్త్రీ. కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింస, మహిళల యొక్క సమానత్వ హక్కుల గురించి మరి ఇంకొన్ని ముఖ్యమైన సమస్యలపై ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అసలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఊరకే రాలేదు, ఒక ఉద్యమం నుండి పుట్టుకు వచ్చిన ఫలితమే ఇది. ఈ సందర్భంగా మహిళలు అందరికీ నా యొక్క హృదయపూర్వక ప్రత్యేక అభినందనలు, ధన్యవాదములు. ఆధునిక మహిళలు ఇకపై పురుషునిపై ఆధారపడవలసిన అవసరం లేకుండా వారు ముందడుగు వేస్తున్నారు. మహిళ ప్రతి విషయంలో స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తున్నారు. మహిళ పురుషునితో సమానంగా ప్రతిదీ చేయగలుగుతోంది. స్త్రీ శక్తి ఒక అసాధారణమైన శక్తి. ఆమె ఎక్కడ పనిచేసినా కూడా ఆ ప్రదేశమంతా భోగ భాగ్యాలతో వర్ధిల్లుతుంది. స్త్రీ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చేందుకు ఎంతో కృషి చేస్తోంది. పిల్లలను పెంచడంలో కానీ, కుటుంబాన్ని నిర్మించుకోవడంలో కానీ, పెద్దవారి బాగోగులు చూసుకోవడంలో కానీ స్త్రీ తన యొక్క కీలక పాత్రను పోషిస్తోంది. మహిళల విజయాలను తలుచుకొని నిర్వహించుకోవడానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉండడం చాలా ఆనందకరమైన విషయం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మన జీవితంలోని, సమాజంలోని మహిళల యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను గుర్తించి తమకు ఇవ్వవలసిన అవకాశాలను అందించాలని, ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వనితలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ చల్లా శివకృష్ణ, అడ్వకేట్.